కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమంగా ఉంటుంది. జూలై నుంచి కూడా కొంచెం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అదేవిధంగా కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2 అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి బృహస్పతి మే 15 నుండి వ్యయస్థానమైనటువంటి మిథున రాశి యందు సంచరించడం వల్ల, రజతమూర్తిగా ఉండడం వల్ల, రాహుకేతువుల ప్రభావం వల్ల 18 నుండి కూడా ఈ సంవత్సరం అంతా అష్టమ ద్వితీయ స్థానములందు తామ్రమూర్తులుగా సామాన్య సౌఖ్యములు ఇచ్చేవారు ఉండడం వల్ల అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తారు. చాలా అద్భుతమైనటువంటి కొత్త ఉద్యోగాలు ప్రయత్నిస్తూ ఉంటారు. ద్వితీయ స్థానమైనటువంటి తామ్రమూర్తి వల్ల అన్ని రంగాల్లోనూ విజయము, విద్యార్థులకు కూడా మంచి సవాళ్ళను ఎదుర్కొంటారు. కానీ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. అలాగే మీ యొక్క ఆడంబరాలన్నీ కూడా దృఢపడి బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి షష్ఠ భాగ్యాధిపతి బృహస్పతి షష్టమ స్థానం ఏ స్థానంలో ఉండడం వల్ల సంచారం వలన గృహస్థానం నుండి లాభములు, శుభ విషయాలకై ధనం బాగా వెచ్చిస్తారు. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దైవారాధన ఎప్పుడు మానకూడదు. తీర్థయాత్రలకు ధనాన్ని వెచ్చిస్తారు. ఈ సంవత్సరం కూడా మానసిక సంతృప్తితో ఆనందంగా జీవితం గడుపుతారు. సమాజంలో మంచి గౌరవము, కుటుంబపరమైన ఖర్చులు బాగా పెరుగుతాయి. అదేవిధంగా కుటుంబాల్లో సామరస్య వాతావరణం ఉంటుంది. ఆనందమైనటువంటి జీవితం లభిస్తుంది. ఉదర సంబంధమైనటువంటి రుగ్మతలకు అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వైద్యపరమైన ఖర్చులు తప్పవని చెప్పవచ్చు. అదేవిధంగా గృహ నిర్మాణాలు చేసి చాలా సంతోషిస్తారు. గృహప్రవేశం చేసుకునే యోగ్యం ఉంది. మీ అత్తమామల నుండి కూడా మీకు మంచి శుభవార్తలు కలుగుతాయి. అక్టోబర్లో బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు మీకు విద్య, ధనము, సంతానము, వైవాహిక జీవితము, వ్యాపారము, అదృష్టం అన్నీ కూడా కలిసి వస్తాయి. అలాగే విధంగా దైవ, బ్రాహ్మణ, భక్తి, దాన ధర్మాలు, సౌఖ్యం వంటివి మరిన్ని సత్ఫలితాలు ఇస్తాయి. డిసెంబర్లో కూడా కొంచెం గొంతు నొప్పి, స్వల్ప అనారోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భాగ్యస్థానంలో సంచరించడం వల్ల గత 3 సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక ఒత్తిడి కలిగిన సమస్యని ఈ సంవత్సరం పరిష్కరిస్తారు. దానివల్ల చాలా ఉపశమనం పొందుతారని చెప్పవచ్చు. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. జూలై నుండి నవంబర్ వరకు కూడా మంచి ఆరోగ్యమైనటువంటి జీవితం గడుపుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. అదేవిధంగా మీకు ఈ రాశి జాతకులకు రాహు సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అష్టమ రాహువు ఆరోగ్య సమస్యల నుంచి బయటికి తీస్తాడు. అలాగే రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఊహించినటువంటి ధన లాభాన్ని ఆర్జిస్తారు. వారసత్వ ఆస్తిని మీకే పరంపరగా అప్పచెప్తారు. ఎవరో దాచిపెట్టుకున్న ధనం కూడా అదృష్టవశాత్తు మీ వశం అవుతుంది. అదేవిధంగా మీకు మతపరమైనటువంటి దాడులు జరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కావున శ్రద్ధ వహించాలి. ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల కొంచెం ఒడిదుడుకులు, నోటికి సంబంధించినటువంటి అల్సర్లు, బొబ్బర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా చూసినా ఈ సంవత్సరం మీకు శుభాశుభాల మిశ్రమంగా ఉంది. జూలై నుండి చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. మంగళవారం నాడు దుర్గాదేవి యొక్క ఖడ్గమాల స్తోత్ర పారాయణ, అలాగే గురువారం నాడు ఒక 4 గురువారాలు శనగలు కేజీ పావు చొప్పున దానం చేసి దాని నుంచి సత్ఫలితాలను పొందగలరని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి.